హలో ఎవ్రీవన్, ఇవాళ వచ్చేసి మనము ఒక యూనిక్ మన లైఫ్లో ఏమైతే బెస్ట్గా యూనిక్ చేంజెస్ అనేవి తీసుకొని రావచ్చో. మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే నా పేరు షణ్ముఖ శ్రీ వైష్ణవ్. నేను చిన్న చిన్న కంటెంట్స్ అనేవి డెవలప్ చేస్తుంటాను, అందులోనే చిన్న చిన్న వర్క్స్ అనేవి చేసుకుంటుంటాను. ఇది నా లైఫ్ స్టోరీ. బ్రీఫ్గా చెప్పాలంటే చాలా డెప్త్గా అనేది వెళ్ళిపోతుంది, సో అంత మీకు అవసరం లేదు అండ్ టైం వేస్ట్ కాకూడదు అనేసి జస్ట్ షార్ట్ ఫామ్లో అనేది చెప్పేశాను. ఈ పెరుగుతున్న ప్రపంచంలో మీరు ఒక యూనిక్నెస్ కోసం ట్రై చేస్తున్నారంటే సో దిస్ ఈస్ ద బెస్ట్ వీడియో అని నేను అనుకుంటున్నాను. ప్రతిరోజు యూజ్ చేసేది ఒక పెన్ కానివ్వండి, లేకుంటే ఒక పెన్సిల్ కానివ్వండి. సో దీంట్లో ఒక యూనిక్ చేంజెస్ అనేవి తీసుకొని వస్తే మీరు పర్ఫెక్ట్గా ఒక 10 మందిలో ఉన్నా కూడా మిమ్మల్ని హైలైట్ చేస్తుంది. సో అక్కడ మీరు యూనిక్గా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 10 మందిలో ర్యాండమ్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇంటర్వ్యూయర్ కానివ్వండి, లేకుంటే నార్మల్గా ఇంట్రొడక్షన్ సీన్ అది జరుగుతుంటుంది ఒక క్లాస్ రూమ్లో ఆర్ ఒక కాన్ఫరెన్స్ రూమ్లో. మీరు స్టార్టప్లో కానివ్వండి, లేకుంటే ఎక్కడైనా కానీ ఒక కాన్ఫరెన్స్ రూమ్లో అనేది జరుగుతుంటుంది. అక్కడ మీరు నార్మల్గా నా పేరు షణ్ముఖ అని ఒక స్లో మోషన్లో చెప్పారంటే వాళ్ళు కూడా జస్ట్ నార్మల్గానే అనుకుంటారు. బట్ ఇక్కడ కొంచెం మీరు వాయిస్ని రైజ్ చేసి నా పేరు షణ్ముఖ శ్రీ వైష్ణవ్ అని చెప్పారంటే సో అక్కడ యూనిక్నెస్లో ఒక పాయింట్ అనేది గ్యాప్ వస్తుంది. సో అప్పుడు ఏం చేస్తారు, ఎవరైతే మిమ్మల్ని క్వశ్చన్ అడిగారో వాళ్ళు ఇన్ డెప్త్గా మీ గురించి ఆలోచిస్తారు. మీరు ఈజీగా మీ యూనిక్నెస్ అనేది అక్కడ క్రియేట్ చేసుకుంటారు. సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ యూనిక్నెస్. సో అలానే ఈరోజు నేను ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చాను మీకోసం. సో అది చాలామందికి వినింటారు, బట్ కొంతమంది మాత్రమే వాడింటారు. సో ఇది మమ్మీ డాడీ వాళ్ళు చాలా మటుకు వాడింటారు. సో ఇంట్రొడ్యూసింగ్ చీప్ రేట్కి అవైలబుల్గా ఉంది అండ్ హైయెస్ట్ లెవెల్లో కూడా అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి నాకు ఒక 300 రూపీస్ పడి ఉంటుంది. సో దీని అయితే లెట్స్ అన్బాక్స్ అయితే చేసేసుకుందాం. ఇది ఒక ట్రయాంగిల్ షేప్లో బాక్స్ అనేది ఉంది. ఈ బాక్స్ వచ్చేసి మనకు క్యామ్లిన్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. కంపెనీ వచ్చేసి క్యామ్లిన్. పెన్ నేమ్ వచ్చేసి ఎల్గ్లేట్ ప్రీమియం ఫార్ట్నైట్ పెన్, దీని యూజువల్ నేమ్ వచ్చేసి. సో దీన్ని మనం ఇంక్ పెన్ అన్న కూడా మనకు షాప్స్లో అవైలబుల్గా ఉంది, అలానే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కూడా అవైలబుల్గా ఉంది. మీరు అక్కడ నుంచి ఈజీగా తీసుకోవచ్చు. యూనిక్గా ఆలోచిస్తున్న వాళ్ళకి మాత్రమే ఇది చెప్తున్నా. మీ కంటెంట్ అనేది యూనిక్గా క్రియేట్ చేసుకోవడానికి సో ఇలాంటివి చాలా యూస్ఫుల్ అవుతాయి. ప్రమోషన్ వీడియో అయితే ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు. మ్యాటర్ అయితే ఏం రాయలేదు, ఎందుకంటే ప్లెయిన్గా కనిపించడానికే గ్లో వస్తుంది. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ప్రోడక్ట్ నేమ్ అండాలని, ఎన్ని క్వాంటిటీస్ ఉన్నాయి అండాలని, దీని ప్రైజెస్ కూడా మనకు ఇచ్చారు. సో ఇది ఇలా ఓపెన్ అవుతుంది. లేదు అంటే మీరు డైరెక్ట్ ఈ బ్యాక్ సైడ్ ఉన్న పౌచ్ని ఓపెన్ చేస్తే డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. లోపల పెన్ ఎలా ఉందో చూసారు కదా. సో ఇది వచ్చేసి మనకు ఒక బ్రాడ్ సైజ్ పెన్ లాగా ఉంటుంది. సో మనం పిక్ చేసుకున్నప్పుడు కూడా లోపల జస్ట్ మన గ్రిప్, నార్మల్ పెన్ గ్రిప్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. బట్ ఇది రాసేటప్పుడు ఆ ఫీలింగే అసలు యూనిక్నెస్ అండ్ అలానే దీని ఒక క్రియేటివ్ నేచర్ అనేది తీసుకొని వస్తుంది. సో డైరెక్ట్గా చూస్తున్నారంటే ఒక గోల్డ్ ప్లేటెడ్ నిబ్ అనేది ఉంటుంది. సో దీంట్లో మనకు సిల్వర్ ప్లేటెడ్ నిబ్ కూడా వస్తుంది అండ్ అలానే మనకు నార్మల్ నిబ్ కూడా వస్తుంది. సో దీంట్లో మనకు ఒక క్లిక్ సౌండ్ వస్తుంది చూడండి. సో ఆ క్లిక్ సౌండ్ మనము ఒక యూనిక్నెస్ అనేది తీసుకొని వస్తుంది. ఒక మోటివేట్ కావడానికి ఇది ఒక చిన్న చిన్న క్లిక్స్ కూడా దీంట్లో ఈజీగా మనకు మోటివేట్ చేసేలాగా ఉంటాయి. ఈ పెన్ చూసారా, ఈ నిబ్బు వల్ల మనము ఏదైనా కానీ స్మూత్గా రాయడానికి అండ్ అలానే మనము డిజైన్ ఇవ్వడానికి కానీ ఒక హైలైటర్ కోసమైనా మనం వాడుకోవచ్చు. గిఫ్ట్ ఇవ్వడానికి కొనుక్కున్నాను, ఎందుకంటే తను ఒక హై రేంజ్ యూనిక్నెస్ కోరుకుంటుంది. సో దానికోసం సో ఇది ఒక చిన్న గిఫ్ట్ నా తరపు నుంచి తనకి. దీంట్లో ఎలాంటి ఇంక్స్ అయినా కూడా మనం వాడుకోవచ్చు. బేసిక్గా మనం టైప్స్ ఆఫ్ కలర్స్ ఆఫ్ ఇంక్స్ ఉంటాయి కదా. సో అక్కడ నుంచి మనం ఈజీగా దీన్ని తీసుకొని ఇంక్ దీంట్లో వేసుకొని వాడుకోవచ్చు. సో ఇంక్ ఎలా వేస్తారు అనేది చాలా మందికి డౌట్ వస్తుంటుంది. సో మీ పేరెంట్స్కి ఇది చాలా తెలిసి ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి మనకు దీంట్లో మనం ఇలా రొటేట్ చేసినామంటే బ్యాక్ సైడ్ నుంచి ఈ నిబ్ అనేది వస్తుంది. ఈ నిబ్లో వచ్చేసి మనకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది న్యూ టెక్నాలజీ అనుకోవచ్చు క్యామ్లిన్ వాళ్ళ దగ్గర నుంచి. సో మనము ఇంక్లోకి డిప్ చేసి డైరెక్ట్ ఈ పాయింటర్ ఉంది కదా, ఈ పాయింటర్ని ఇలా లిఫ్ట్ చేసామంటే ఇంక్ అనేది సక్ చేసుకుంటుంది. సో అలా మీరు ఈజీగా ఈ నిబ్ పెన్ అనేది వాడుకోవచ్చు. సో ఈ
కింద డౌనల్ ప్యానల్ ఉంది కదా, ఈ సక్కర్ అనేది పైనకి అనేది లాక్కుంటుంది. సో ఆ ఎయిర్ని లాక్కున్నప్పుడు ఇంక్ కూడా ఆటోమేటిక్గా పైకి అనేది లాక్కుంటుంది. సో అలా ఈజీగా మీరు ఇంక్ సక్ చేసుకొని దీంట్లోకి వేసుకోవచ్చు. 3 or 4 పేజెస్లోనే అయిపోతుంది. సో ఇది మేజర్ డిసడ్వాంటేజెస్ అనుకోవచ్చు. కంటిన్యూగా ఒక 5 to 10 పేపర్స్ రాస్తున్నారంటే ఇంక్ ఫిల్ చేసుకోవడానికి ఒక టైం వేస్ట్ అనేది జరుగుతుంది. సో ఇది మీరు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ పెన్ ఎలా అనిపించింది అండ్ అలానే దీంట్లో ఉన్న మ్యాటర్ మీకు చాలా బాగా అనిపించిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి పెన్స్ మీరు కూడా కొనుక్కొని అండ్ అలా మీ యూనిక్నెస్ క్రియేట్ చేసుకోవడానికి ఇది ఒక ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అని నేను అనుకుంటున్నాను. సో ఇది మంచికి యూజ్ అవుతుంది, చెడు కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కావాలనుకుంటుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మేము తీసుకొని వస్తుంటాం. సో ఇన్ డెప్త్ వీడియో కావాలనుకుంటుంటే ఈ పెన్ గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే తప్పకుండా చేయాలి. ఎందుకంటే నేను ఇంకా మంచి కంటెంట్ని దీనికోసం మాత్రమే కేటాయించి తీసుకొని వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇది వచ్చేసి మనకు 300 పడింది. ఇలాంటి 3 పెన్స్ నేను వేరే వాళ్ళకి ఎవరికైనా ఇద్దాం అనుకుంటున్నాను. సో దాంట్లో మీరు కూడా అయ్యుండొచ్చు. పెన్స్ ఎవరైనా కావాలనుకుంటుంటే ఛానల్ని షేర్ చేయండి అండ్ అలానే కామెంట్ తప్పకుండా చేయండి.